కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. మన దేశంలో బ్లాక్ మనీ ఎంత అని చాలా చర్చలు జరిగాయి. ఆ చర్చల్లోకి అంచనాలకు నేను వెళ్ళడం లేదు. కానీ బ్లాక్ మనీ 2 రకాలుగా ఉంటుంది. ఒకటేమో చట్టబద్ధమైన పన్నుల ద్వారా సంపాదిస్తూ ఇన్కమ్ ట్యాక్స్కు నివేదించని మనీ కూడా బ్లాక్ మనీ. ఉదాహరణకు మీరు ఒక సంపాదన క్యాష్లో తీసుకుంటారనుకోండి, అది ఇన్కమ్ ట్యాక్స్లో చూపెట్టరు, అది కూడా బ్లాక్ మనీ అవుతుంది. మీరు ఏదైనా ప్రాపర్టీ అమ్ముతారు, కానీ అమ్మినప్పుడు చాలా క్యాష్ రూపంలో తీసుకుంటారు, అది కూడా బ్లాక్ మనీ అవుతుంది. కానీ ఇక్కడ ఇల్లు అమ్మడం అనేది ఇల్లీగల్ యాక్టివిటీ కాదు, అది మీ సొంత ఆస్తి, మీరు అమ్ముకుంటున్నారు. సో లీగల్లీ పర్మిసిబుల్ యాక్టివిటీ ద్వారా సంపాదించి అన్అకౌంటెడ్గా ఉన్నది, అంటే మీ ఆదాయ పన్ను లెక్కల్లో చూపెట్టండి బ్లాక్ మనీయే. కానీ దీనికన్నా ప్రమాదకరమైన బ్లాక్ మనీ ఏంటంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ ద్వారా వచ్చేటువంటిది. అక్రమ మైనింగ్ ద్వారా, అక్రమ వ్యాపారాల ద్వారా, బ్లాక్ మార్కెట్ల ద్వారా, డ్రగ్ ట్రేడ్ నుంచి సాధారణ వ్యాపారాల వరకు, అలాగే వివిధ రకాల ఖనిజాలను మైన్ చేయడము, ఇలా రకరకాల శాండ్ మైనింగ్ నుంచి మొదలుకొని అన్ని రకాల యాక్టివిటీస్, శాండల్వుడ్ మైనింగ్, శాండల్వుడ్ అక్రమ రవాణా, ఇవన్నీ కూడా మాఫియా యాక్టివిటీ. మాఫియా యాక్టివిటీలో క్రైమ్ కూడా ఉంటుంది. ఈ నాన్ మాఫియా బ్లాక్ మనీలో క్రైమ్ పార్ట్ ఉండదు. సో సిటిజన్ ట్యాక్స్ ఎవేషన్ మాత్రమే ఉంటుంది, పన్నుల ఎగవేత మాత్రమే ఉంటుంది. కానీ మాఫియా ఎకానమీలో మాత్రం అంటే క్రిమినల్ యాక్టివిటీస్ ద్వారా సంపాదించే బ్లాక్ మనీలో క్రైమ్ ఉంటుంది, కరప్షన్ ఉంటుంది. అన్నిటికీ మించి ప్రమాదకరమైన టెర్రరిస్ట్ యాక్టివిటీసు, సంఘ విద్రోహ శక్తులు, దేశ వ్యతిరేక శక్తులతో కూడా సంబంధాలు ఉంటాయి. సో అందువల్ల ఆ మాఫియా ఎకానమీ చాలా ప్రమాదకరమని అర్థశాస్త్రవేత్తలు హెచ్చరించేది. మరి ఇండియాలో ఈ మాఫియా ఎకానమీ ఎంత ఉంటుంది? మాఫియా ఎకానమీ అనేక రూపాల్లో జరుగుతుంది. ఇప్పుడు మన కామన్గా ఉండేది, మన పక్కనున్న వాగులో శాండ్ తవ్వుకెళ్ళడం, నదుల్లో పెద్ద ఎత్తున అక్రమంగా శాండ్ తవ్వుకెళ్ళడం, అక్రమంగా కలప తీసుకెళ్ళడం, అది ఎర్రచందనం కావచ్చు, ఇతర రకాల కలప కావచ్చు, అసలు అక్రమ క్వారీలు, కొండల్ని గుట్టల్ని మింగేయడము, మైనింగ్, ఇప్పుడు కోల్ మైన్స్ ఉన్న చోట, లేదా బైరైట్స్ ఉన్న చోట, మైకా ఉన్న చోట, ఇలా ఏ రకమైనటువంటి లైమ్ స్టోన్ కావచ్చు, మీకు మార్బుల్ కావచ్చు, ఇలా అన్ని రకాలైనటువంటి వాళ్ళు మీకు అక్రమ ఇల్లీగల్ క్వారింగ్ ఉంటుంది. అంటే ప్రభుత్వ అనుమతులతో సంబంధము లేని క్వారింగ్ కూడా ఉంటుంది. అది బాక్సైట్ నుంచి క్వార్జ్ లాంటి ఖనిజ నిక్షేపాలు కావచ్చు, ఈ అక్రమ మైనింగ్ ఉంటుంది. తర్వాత అనేక రకాల వస్తువుల అక్రమ రవాణా కూడా ఉంటుంది. అది లీగల్లీ బ్యాండ్ యాక్టివిటీస్ కావచ్చు, బ్యాండ్ కాని కూడా కావచ్చు. లిబరలైజేషన్కి ముందైతే స్మగ్లింగ్ కూడా పెద్ద మాఫియా ఎకానమీ. ఎందుకంటే అప్పుడు విదేశాల నుంచి వచ్చే వస్తువులపైన అనేక రకాల ఆంక్షలు ఉండేవి కనుక మీకు ఫారిన్ గూడ్స్ పెద్ద ఎత్తున స్మగుల్ అయ్యాయి. అంటే ఇంపోర్ట్ డ్యూటీలు కట్టడం, ఇప్పటికీ కూడా మనం వింటుంటాం విమానాశ్రయాల్లో బంగారం పట్టుబడ్డది అని. సో స్మగ్లింగ్ కూడా ఈ మాఫియా ఎకానమీలో భాగం. సో ఈ మాఫియా ఎకానమీ, షాడో ఎకానమీ ఎంత పెద్దగా ఉంది అంటే, ఈ మధ్య ఎర్న్స్ట్ అండ్ యంగ్, ఈవై అనే కన్సల్టెన్సీ ఫామ్ ఇండియాలో మాఫియా ఎకానమీ 26% ఆఫ్ జీడిపి వరకు కూడా ఉంటుంది అని, ఈ రిపోర్ట్ పేరు షాడో ఎకానమీ ఎక్స్పోజ్ అన్న రిపోర్ట్ ఇది. ఈ రిపోర్ట్లో ఇండియన్ ఎకానమీలో ఒక 26% వరకు ఉంటుందని. అంటే ఇండియన్ ఎకానమీ మొత్తం విలువ ఈరోజు సుమారు $4 ట్రిలియన్, 4 లక్షల కోట్ల డాలర్లు. అందులో 26% అంటే నియర్లీ $1 ట్రిలియన్, 1 లక్ష కోట్ల మేరకు భారతదేశంలో షాడో ఎకానమీ, అందులో ప్రధానమైన భాగం మాఫియా ఎకానమీ ఉంటుంది. ఇది భారతదేశానికి
ప్రత్యేకమేమి కాదు. ప్రపంచమంతటా కూడా ఈ మాఫియా ఎకానమీ పనిచేస్తుంది, ఎక్కువ తక్కువ అని. సో జర్మనీలో అంచనా వేసింది అంటే 7% ఆఫ్ జీడిపి ఉంటుంది షాడో ఎకానమీ అని. అంటే దీన్ని బట్టి చూస్తుంటే జర్మనీలో షాడో ఎకానమీ కలిపినా ఇండియాలో షాడో ఎకానమీ కూడా కలిపితే ఇండియా విల్ బీ ద జర్మనీ కన్నా అతిపెద్ద ఎకానమీ. ఇప్పుడు మనం 4th లార్జెస్ట్ ఎకానమీ. అంటే అమెరికా, చైనా, జర్మనీ తర్వాత మనం ఇప్పుడు జర్మనీ కూడా దాటేస్తాం. మనం విల్ ఇమ్మీడియట్లీ బికమ్ ద 3rd లార్జెస్ట్ ఎకానమీ. ఎందుకంటే మనది ఇప్పుడు జర్మనీ ఎకానమీ $4.7 ట్రిలియన్. వాళ్ళ షాడో ఎకానమీని మొత్తం వైట్ ఎకానమీ చేస్తే లీగలీ చట్టబద్ధమైన ఎకానమీగా మారితే వాళ్ళది $5 ట్రిలియన్ మించి ఉండదు. కానీ మన ఇండియన్ ఎకానమీ ఆటోమేటిక్గా $5 ట్రిలియన్ దాటిపోతుంది. నరేంద్ర మోడీ $5 ట్రిలియన్ డ్రీమ్ చేరుకుంటాం. జర్మనీని దాటి వరల్డ్స్ 3rd లార్జెస్ట్ ఎకానమీగా ఎమర్జ్ అవుతాం. ఇది ఇక్కడ కాదు, ఇప్పుడు కోల్ ఇండియాలో అయితే పెద్ద ఎత్తున జార్ఖండ్, బీహార్ ఈ ప్రాంతంలో అయితే పెద్ద ఎత్తున అక్రమ కోల్ మైనింగ్ జరుగుతుంది. ఇప్పుడు మన దగ్గర సింగరేణి కాలరీస్లో కంపారిటివ్లీ చాలా నెగ్లిజిబుల్, కానీ కోల్ ఇండియాలో అయితే పెద్ద మాఫియా, మామూలు మాఫియా కాదు. అడ్డం వస్తే ఆఫీసర్లను కూడా శాల్తీ లేకుండా చేసేస్తారు. సో ఎంతవరకు ఉంటుంది అంటే 2013లో జార్ఖండ్లో ఈ కోల్ మాఫియా అగడాలపైన పరిశోధనాత్మక కథనాలు ఇచ్చిన రాయిటర్స్ అనే అంతర్జాతీయ వార్తా సంస్థ 25% to 50% ఆఫ్ ద కోల్ ప్రొడక్షన్ మాఫియా చేతుల్లోనే ఉంది అంటున్నారు. చాలా వెరీ హై ఎస్టిమేషన్ ఇది. 25% to 50% మాఫియా చేతుల్లోనే ఉంది అని కోల్ ఇండియా చైర్మనే ఒక దశలో అంచనా వేశాడు. 5% వరకు కోల్ ఇండియా ప్రొడక్షన్లో 5% మాఫియా చేతుల్లోకి పోతుంది అని. దీని పర్యవసనం ఏంటి? ఇవన్నీ నేను చెప్పింది గణాంకాలు, డబ్బులు. కానీ మాఫియా ఎకానమీ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఏ లేవు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే నియమించిన ఎన్ఎన్ వోహ్రా కమిటీ, కేంద్ర హోంశాఖ మంత్రి ముంబాయి పేలుళ్ల సమయంలో విచారణ జరిపినటువంటి ఎన్ఎన్ వోహ్రా కమిటీ చెప్పింది, పొలిటీషియన్, బిజినెస్ మ్యాన్, బ్యూరోక్రాట్, క్రిమినల్ నెక్సస్ ఉంటుంది ఈ మాఫియా ఎకానమీలో అంటారు. అంటే మన ఎలక్టోరల్ సిస్టాన్ని సర్వనాశనం చేస్తుంది, ఇది పొలిటికల్ సిస్టాన్ని సర్వనాశనం చేస్తుంది. ఇప్పుడు నేరపూరిత రాజకీయాలకు క్రిమినలైజేషన్ పాలిటిక్స్కి ఇది కారణం. ఎందుకంటే మాఫియా సహకారంతో భారీగా డబ్బులు సంపాదించి ఆ డబ్బులను ఎన్నికల్లో ఖర్చు పెట్టి మళ్ళీ గెలిచి మళ్ళీ మాఫియా ఎకానమీని ప్రోత్సహిస్తారు. మీరు ఇవాళ చూడండి, శాండ్ మైనింగ్, ఇసుక అక్రమ మైనింగ్ ఆంధ్రప్రదేశ్లో మనకు ప్రాక్టికల్గా చూస్తాం. ఏ పార్టీ గెలిచినా ఆ పార్టీ ఎమ్మెల్యేలు అక్రమ శాండ్ మైనింగ్ లేకుండా చాలామంది ఉండరు. సో పార్టీలకు అతీతం అవసరం వస్తే 2 ప్రధాన పార్టీల నాయకులు సంయుక్త జాయింట్ వెంచర్లో అక్రమ శాండ్ మైనింగ్ కూడా జరుగుతుంది. అంటే దొంగలు ఊర్లు పంచుకున్నట్టు కూడా అనిపిస్తుంది. అక్రమ శాండ్ మైనింగే కాదు, నిత్యావసర వస్తువుల ఇల్లీగల్ హోర్డింగ్ మనం చూస్తాం. దానిపైన అడావుడు కూడా జరుగుతుంటుంది. ఆ మధ్య పవన్ కళ్యాణ్ కాకినాడ వెళ్ళి మన రేషన్ బియ్యం షిప్లో పట్టుకొని సీ ద షిప్ అన్నాడు. ఏమైంది? ఇప్పటివరకు ఏమీ కాలేదు కదా. షిప్ ఎక్కడుందో తెలియదు, రేషన్ బియ్యం ఎక్కడుందో తెలియదు. గజం మిథ్య, పలాయనం మిథ్య అన్నట్టు షిప్ మిథ్య, రేషన్ బియ్యం మిథ్య అనుకోవాల్సిందే. శాండ్ మైనింగే కాదు, మనకు కడప నుంచి విశాఖపట్నం వరకు ఖనిజాల అక్రమ మైనింగ్ గురించి కూడా మనం వింటాం. ఈ శాండ్ మైనింగ్ వల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టమే కాదు, ఈ మాఫియా వల్ల పెద్ద ఎత్తున గవర్నమెంట్ తన ఆదాయాన్ని కోల్పోతుంది. ఎందుకంటే జిఎస్టీ ద్వారా వచ్చే ఆదాయం పోతుంది. మైనింగ్ అయితే మైనింగ్ పైన ట్యాక్సెస్ ఉంటాయి, సెస్సులు ఉంటాయి. దాని ద్వారా పంచాయతీల నుంచి రాష్ట్ర ప్రభుత్వాల వరకు నిధులు వస్తాయి. సో ఆ నిధులు కూడా రాకుండా పోతాయి. కానీ ఫైనాన్షియల్ ఇంప్లికేషనే కాదు, పెద్ద ఎత్తున పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్నాయి. ఇవాళ నదుల కోతకు కారణమవుతున్నది. మీకు హర్యానాలోనైతే శాండ్ మైనింగ్ యమునా నది డైరెక్షనే మార్చేసింది. అంత స్థాయిలో ఉంటుంది. మీకు అది భూగర్భ జలాలు అడగంటి పోవటానికి కారణమవుతాయి. సో 1,00,000 పర్యావరణ విధ్వంసకాండకు కూడా ఈ మాఫియా ఎకానమీ కారణమవుతుంది.
అలాగే సమాజంలో క్రైమ్ను పెంచుతుంది. మనకు తెలుసు ముంబై నగరంలో ఒక యంగ్ అడిషనల్ కలెక్టర్ కిరోసిన్ మాఫియాను ఆపే ప్రయత్నం చేస్తే చంపేసిన ఉదాహరణ ఉంది. మధ్యప్రదేశ్లో ఒక యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ను మాఫియా చంపిన ఉదాహరణలు ఉన్నాయి. మన తెలుగునాటకు కూడా ఎంఆర్ఓలను ఎమ్మెల్యేలు హింసించిన, మహిళా ఎంఆర్ఓలను కూడా హింసించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ట్రాక్టర్లతో తొక్కించే ప్రయత్నాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అందువల్ల మాఫియా ఎక్కడికైనా తెగిస్తుంది. తమకు లొంగిపోతే అధికారులను కోట్లలో ముంచుతుంది, తమను ఎదిరిస్తే షాల్తీలు లేపేస్తారు. సో ఆ స్థాయిలో మీకుంటుంది. జార్ఖండ్లో నా స్టూడెంట్ ఒకరు యంగ్ ఐఏఎస్ ఆఫీసర్గా వెళ్ళినప్పుడు ఆయన చెప్పిన కథనం, చాలా హానెస్టీ ఇంటెగ్రిటీతో వెళ్ళాను సార్. సో వెళ్ళడంతోనే నేను కొత్తగా వచ్చానంతోనే కోల్ మాఫియా వచ్చింది. నీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నాం. ఒకటి, నువ్వు ప్రశాంతంగా మేము ఏం చేస్తున్నామో చూడకుండా ఉండు. నీకు ఎంత కావాలంటే అంత డబ్బు మీ ఇంటికి పంపించుకో. లేదంటావా నీ బాడీని కూడా పంపించుకో. ఇది నీ ఆప్షన్. నువ్వు మీ అమ్మ నాన్నల్ని ఆనందపరచడానికి డబ్బు పంపుతావు, డబ్బు సంచులు పంపుతావు అంటే మాకు అభ్యంతరం లేదు. కాదనుకుంటే నీ బాడీని కూడా ప్యాక్ చేసి మీ అమ్మ నాన్నలకు పంపుతామన్నారట. నేనంటే ఏం చేయాలి సార్, ఇక బాడీ పంపడం కన్నా ద అదర్ ఆప్షనే బెటర్ ఆప్షన్ కదా అనే స్థాయిలో ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. సో ఇలా ఆనెస్ట్ ఆఫీషియల్స్ కూడా పరిస్థితుల ప్రభావానికి లోను కాక తప్పదు. ప్రాణాలే వదులుకునే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఎవరికి చెప్పుకుంటారు? మినిస్టర్లకు, ఎమ్మెల్యేలకు చెప్పుకుంటే వాళ్ళే ఇందులో భాగస్వాములు అవుతారు. మన తెలుగు సినిమాలో చూపెడతారు కదా, పాపం నమ్మి ఆ సాధారణ ఉద్యోగి వెళ్ళి మంత్రికి చెప్పుకుంటాడు. మంత్రి ఎట్లా చేస్తారు, నా ప్రభుత్వంలో ఇంతటి అన్యాయమా అని వాడు వెళ్ళిపోయిన తర్వాత, అరే వీడు నాకు వచ్చి కంప్లైంట్ చేసిన వాడి సంగతి చూడు అని ఆ విలన్కే ఫోన్ చేసి చెప్తాడు. ఈ తెలుగు సినిమాలో మనం చూడలేదు. ఆ సినిమాలు ఎక్కడి నుంచో రావు, సినిమాలు మన నిజ జీవితాల నుంచే వస్తాయి. అందువల్ల మాఫియా ఎకానమీ క్రైమ్ను కూడా పెంచుతుంది, క్రైమ్ సిండికేట్స్ని పెంచుతుంది, ఇష్టారాజ్యంగా నేచర్ నాశనం చేస్తుంది. ఇప్పుడు అక్రమ మైనింగ్ వల్ల నీకు ప్రకృతి పర్యావరణం ధ్వంసమైపోతుంది, ప్రజల జీవనోపాధి దెబ్బతింటుంది. కొన్ని సందర్భాల్లోనైతే దేశాన్ని అగధోగతి పాల్చేది. ఉడతా పంజాబ్ చూసాం మనం. పంజాబ్లో యువత నిర్వీర్యం చేస్తుంది డ్రగ్ మాఫియా. ఇప్పుడు మన తెలుగునాటకు కూడా డ్రగ్ మాఫియా గురించి చాలా చర్చ జరుగుతుంది. దేశమంతటా ఈ ఆందోళన పెరుగుతోంది. డ్రగ్స్ మన యూత్ని నిర్వీర్యం చేసి మత్తులో తూగుతున్నారు అని పత్రికల్లో మత్తెక్కించే వార్తలు మనకు కనబడుతూ ఉంటాయి. సో అందువల్ల ఈ మాఫియా ఎకానమీ మన యూత్ భవిష్యత్తునే సర్వనాశనం చేస్తుంది. ఈ మాఫియా, అండర్గ్రౌండ్ మాఫియా సరిహద్దులు దాటి కూడా ఆపరేట్ చేస్తుంది. మన దేశాన్ని బలహీనపరచాలనుకునేవారు ఈ మాఫియా ఎకానమీని ఆపరేట్ చేస్తారు. అది పాకిస్తాన్ కావచ్చు, ఇంకో దేశం కావచ్చు, కల్లోలిత పంజాబ్లో కావచ్చు, నార్త్ ఈస్ట్లో కావచ్చు, మన దేశ సమైక్యత సమగ్రతల్ని కూడా ప్రమాదంలో పడేస్తారు.